ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 4 ఏళ్ల పాటు బ్యాన్ విధించింది. ఈ నిషేధంపై తాజాగా పునియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తనతో పాటు మరికొందరు రెజ్లర్లను లక్ష్యంగా చేసి అధికారుల ద్వారా వేధిస్తోందని ఆరోపణలు చేశారు. తమ గొంతు నొక్కాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది, కానీ తాను తల వంచబోనని వెల్లడించారు. ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరితే తనపై ఎలాంటి కేసులు, నిషేధాలు ఉండవని చెప్పుకొచ్చారు. వేధింపులకు గురైన మహిళలకు, అన్నదాతల పోరాటానికి సపోర్ట్గా నిలిచిన నాటి నుంచే మోడీ సర్కార్ తమను టార్గెట్ చేసిందని బజరంగ్ పునియా పేర్కొన్నారు. ఇక డోప్ టెస్ట్ కోసం నమూనాలు ఇవ్వడానికి నిరాకరించారనే ఆరోపణలపై బజరంగ్ పునియా క్లారిటీ ఇచ్చారు. 2023 డిసెంబర్లో డోప్ టెస్ట్ నమూనాల కోసం ఓ టీం తమ నివాసానికి వచ్చిందని తెలిపారు. అయితే వాళ్లు తీసుకువచ్చిన టెస్టింగ్ కిట్స్ అప్పటికే ఎక్స్పైరీ అయిపోయాయని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విషయాన్ని ఆ రోజే తాను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని చెప్పుకొచ్చారు. వచ్చిన వారి దగ్గర ఐడి కార్డ్స్ లేవు. ఆ సమయంలో తాను ఓ పోటీలో పాల్గొన్నాను అని ఆయన గుర్తు చేశారు. రూల్స్ ప్రకారం ఓ టోర్నమెంట్ జరుగుతూ ఉండగా ఏ ఆటగాడి దగ్గర నమూనాలు స్వీకరించడం కుదరదు. అదే విషయాన్ని వారికి చెప్పి తన మ్యాచ్ పూర్తయిన తర్వాత వేరే కిట్స్ తీసుకుని రమ్మన్నానని తెలియజేశారు. కానీ నాడా తనపై విధించిన బ్యాన్ పై చట్టపరంగా పోరాడతా ఎవరికీ తల వంచబోనని బజరంగ్ పునియా వెల్లడించారు.